అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో జరుగుతున్న యోగాంధ్ర 2025 కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని శాప్, టూరిజం విభాగాలు సముద్ర గర్భంలో నిర్వహించిన అండర్ వాటర్ యోగా కార్యక్రమం అద్భుత విజయాన్ని సాధించింది. విశాఖ తీరంలో 10 మంది నిపుణులైన అండర్ వాటర్ డైవర్స్ సముద్ర జలాల్లో యోగాసనాలు వేసి ప్రేక్షకులను, స్థానికులను ఆశ్చర్యచకితులను చేశారు. ఈ అరుదైన దృశ్యం యోగా దినోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర వాటర్ డైవర్స్ ఇన్స్పెక్టర్ బలరాం నాయుడు నేతృత్వంలో నిర్వహించారు. రిషికొండ బీచ్ సమీపంలోని సముద్రంలో 10 నుంచి 14 మీటర్ల లోతులో ఈ యోగాసనాలు జరిగాయి. డైవర్స్ ఆక్సిజన్ సిలిండర్ల సహాయంతో తాడాసనం, భుజంగాసనం, పద్మాసనం వంటి ఆసనాలను నీటిలో అత్యంత నైపుణ్యంతో ప్రదర్శించారు. ఈ కార్యక్రమం యోగాంధ్ర 2025లో భాగంగా జరిగిన అనేక ఆకర్షణీయ కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ అండర్ వాటర్ యోగా కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ వేదికపై మరింత గుర్తింపు తెచ్చేలా చేస్తుందని నిర్వాహకులు తెలిపారు. సముద్ర జలాల్లో యోగా చేయడం ఒక ప్రత్యేక అనుభవం. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా విశాఖ తీరంలోని సముద్ర జీవ వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశమని బలరాం నాయుడు అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ టూరిజం రంగంలో కూడా కొత్త ఒరవడిని సృష్టించింది. ఈ ఈవెంట్కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రియులను ఆకర్షించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయడానికి భవిష్యత్తులో ఇలాంటి ఆవిష్కరణలను కొనసాగించాలని ప్రణాళికలు వేస్తోంది. ఈ అండర్ వాటర్ యోగా కార్యక్రమం యోగాంధ్ర 2025 యొక్క విజయానికి ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది.